వారం రోజులుగా ట్రబుల్ షూటర్ హరీష్ మౌన ముద్ర రజతోత్సవ సభ దగ్గర పడుతున్నా కనిపించని హరీష్ సన్నాహక సమావేశాల్లో ఎందుకు పాల్గొనలేదు? గులాబీ క్యాడర్లో ఈ విషయంపైనే విస్తృతంగా చర్చ. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ పక్కకు తప్పుకున్నారా? కూతురు కొడుకు కోసం అల్లుడిని పక్కకు పెట్టారా? హరీష్ను దూరం పెట్టారా అని చెప్పేసి అయితే పెద్దగా అయితే వార్త రాసిరు. వాస్తవానికి దూరం పెట్టినట్టే కనబడుతోంది. బాగా నిశ్చితంగా గమనించుర్రి. హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే ఇబ్బందులలో ఉంటుందో అప్పుడు వాడుకుంటారు. నేను జర్రంతా మళ్ళా ఆగమ కొంత జోస్ రాగానే కేటీఆర్ ముందటేస్తాడు. ఈ రజతోత్సవ సభకు ముందు పాదయాత్ర చేస్తా అని చెప్పేసి హరీష్ రావు ప్రకటించాడు. మీకు గుర్తుందో లేదో, ఎప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసు, ఇట్లాంటి ఈ కేసులన్నీ నడుస్తున్న సమయంలో, ఆ హడావిడి నడుస్తున్న సమయంలో హరీష్ రావు పాదయాత్ర చేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి భయపడి ఆ పాదయాత్ర చేస్తాను ప్రకటించడం లేదో, మళ్ళీ కొన్ని రోజులకు అది మర్చిపోయేటట్టు చేసి కేటీఆర్ నేను పాదయాత్ర చేస్తాడు. తర్వాత రజతోత్సవ సభను ఒకటి దుకాణం ముందు పెట్టుకుని ఈ పాదయాత్ర రద్దు ఏమవుతుంది, పెద్ద యాత్ర చేస్తున్నామని చెప్పి రజతోత్సవ సభ చేద్దామని ఫస్ట్ హరీష్ రావు బాధ్యతలు అప్పచెప్పినట్టుగా అన్నారు. కొంత వార్తలు కూడా వచ్చినాయి, కానీ తర్వాత కేటీఆర్కి పూర్తి స్థాయిలో బాధ్యత అప్పచెప్పారు. ఇక్కడ పోస్టర్లలో రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లలో హరీష్ రావు ఫోటో లేకుండా వేసారు. అది ఉమ్మడి మెదక్ జిల్లాలకు పద్మదేవేందర్ రెడ్డి అక్క ఓపెన్ చేసిన పోస్టర్లో కూడా హరీష్ రావు లేడు. మరి ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? నాసటోడు హరీష్ రావు ఉంటాడో ఊడుతాడో వేరే పార్టీలోకి పోతాడో అంటేనేమో కింద కామెంట్లు చేస్తారు. మరి ఏది హరీష్ అన్న పరిస్థితి? హరీష్ అన్న నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మరి బీఆర్ఎస్లో మనగడ ఉంటుంది అనుకుంటున్నా మీరు? ఇంకా కొన్ని రోజులు అవసరానికి వాడుకుంటుండు హరీష్ రావుని. హరీష్ రావు మిమ్మల్ని వాడుకుంటుండు. మీకు అందరు తెలుస్తలేదు ఈ ముచ్చట. ఎన్ని రోజులు ఈ ప్రయాణం? ఇంకా అయిపోయింది. అధికారం 10 ఏళ్ళు ఉన్నది, ఎంజాయ్ చేసి ఎంజాయ్ మీన్స్ ఏదో ఇంత నడిచిరు, తెల్లబాట్లు వేసుకొని రోడ్ల మీద తిరిగినా మీకు జరిగింది ఏం లేదు, మీకు ఒరిగింది ఏం లేదు, మీరు సంపాదించింది ఏం లేదు. నాకు తెలుసు బీఆర్ఎస్లో తిరిగిన సోదరులు కూడా మొత్తం ఉన్న ఆస్తులు అమ్ముకుని తప్పితే పెద్ద మిగిలింది ఏం లేదు. సిద్దిపేట ఏరియాలో నేను చాలామందిని చూసిన పాపం నాయకుల్ని. అన్న ఏదో చేస్తాడు, ఇక అన్న ఏదో చేస్తాడు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వండబెట్టేసిండు గతం. మీరు నిలదొక్కుని ఏంటన్నా మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోరు. ఎవరికి హరీష్ అన్న నీడలో ఇంకో లీడర్ ఎదిగిండా? వేరే పార్టీ లీడర్ ఎదిగిండా? అదే పార్టీలో ఎవరైనా లీడర్ ఎదిగిండా? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఉందా సిద్దిపేటలో? లేదు. ఇగో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత, మాస్ లీడర్, ట్రబుల్ షూటర్గా పేరుంది. ఆయనకు పార్టీలో ఫాలోయింగ్ కూడా ఎక్కువనే. అయితే ప్రస్తుతం ఆయన మౌనముద్ర దాల్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల బాధ్యతల్లో ఆయన పెద్దగా పాల్పంచుకోవడం లేదు. వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆయనను దూరం పెట్టిందా అని క్యాడర్ చర్చించుకుంటోంది. ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహం కనిపించే హరీష్ రావు ఒక్కసారిగా సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా టాపిక్ అయింది. హరీష్ రావును పక్కన పెట్టారని చెప్పేసి కూడా వార్త నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో హరీష్ రావు కనబడడం లేదు. సో ఎందుకు కనబడతలేడు? ఇగో రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఏ ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు? సైలెంట్గా ఉండమని పార్టీ ఏమైనా చెప్పిందా? కావాలని దూరం పెట్టారా? ఇక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. కనిపించని రివ్యూలు. సో రివ్యూలు కూడా కనబడలే. ఏంది చూద్దాం ఒకసారి. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 6 రోజులే గడువు ఉంది. కానీ హరీష్ రావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒక్కరోజు కూడా 2 రోజులు కాదు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఈ నెల 14 నుంచి క్యాడర్తో సన్నాహక సమావేశాలు లేవు. వారికి దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపుపై సూచనలు లేవు. తెలంగాణ సభ 1కు తెలంగాణ భవన్కు సైతం రావడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనడం లేదన్న ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 13న గజ్వేల్లోని శోభా గార్డెన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సభపై పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14న పటాన్ చెరువు కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ నెల 15 నుంచి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ నెల 15 నుంచి పోస్టులు లేవట. అవు నిజమేనా ఇది? ఒకసారి ఫేస్బుక్లో అయితే చూద్దాం. ట్విట్టర్లో అల్లిలో పెడితే పెట్టొచ్చునగా, మరి ఫేస్బుక్లో కూడా పెట్టిండా లేదా? $13 hours ఏదో
స్పీకింగ్ ఆఫ్ ఫార్మర్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ 50 ఇయర్ జర్నీ బుక్ ఇనాగరేషన్ ఒకటి. ఓ పెళ్ళి అటెండ్ అయ్యాడు. పార్టీ కార్యక్రమాలు ఇవి పూజ కార్యక్రమమే, గుడి ప్రారంభోత్సవము. అగో నిజంగానే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయితే లేడా? కార్మిక సంఘాల సదస్సు, యాసర్ పరీక్షలు, సిద్దిపేట లోకల్లో అటెండ్ అవుతున్న ప్రోగ్రామ్స్. కానీ ఇది సెన్సేషన్ అయింది, మీ అందరూ తెలుసు. వన్ డే ఏగో. సో ఆయన పర్సనల్గా నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నట్టుగా అర్థమైపోయింది కదా మీకు. ఈ నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నట్టుగా పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్ట్ అయితే ఇప్పుడు కనవలే మనకి. కేసీఆర్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ సభ సక్సెస్ కోసం ఫామ్ హౌస్ వేదికగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో సమావేశాలు, చేరికలు, మీడియా సమావేశాలు. సభ సక్సెస్ క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం జిల్లాలో బాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలో వరుస సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆమె 2 రోజుల ఉమ్మడి జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నది అంత చిక్కడం లేదు. కేసీఆర్ చెప్పడం వల్లే హరీష్ రావు మౌనంగా ఉన్నారన్న విషయాలు తెలుస్తుంది. పార్టీలో ఏం జరుగుతుంది? ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటు ప్రజలకు తెలియజేయాల్సిన సమయం. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏకతాటిపై నడవాల్సిన తరుణం. కానీ కేటీఆర్ కవితలకు సభా బాధ్యతలు అప్పగించి హరీష్ రావును దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కవితను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారా, ఇంటికే ప్రయారిటీ ఇస్తున్నారా అనే చర్చ కూడా జోరుగా కొనసాగుతోంది. అసలు పార్టీలో ఏం జరుగుతోంది తెలియక హరీష్ రావు మౌన ప్రదర్శన ఎందుకో అర్థం కాక కేడర్తో పాటు సొంత అనుచరుల్లోనూ చర్చకు దారితీసింది. వారు పార్టీ అధినేతతో తీరుతూ అయోమయానికి గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గులాబీ పార్టీలో సభ ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే కొనసాగుతోంది.